హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జీస్ కుక్ బుక్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇక మొదలెడదామా? ఫస్ట్ చిన్నగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం గరం మసాలా, ఇంకా పసుపు, ఇంకా ఉప్పు, ఇంకా తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమంలోకి కొన్ని నీళ్లు పోసి నీళ్లు ఇంకిపోయేదాకా ఉడకపెట్టాలి. లాస్ట్లో చికెన్ పీసెస్ ఇలా రావాలి. మనం ఉడికించుకున్న పీసెస్ని ఆయిల్లో వేసి బాగా వేయించాలి. చికెన్ ఫ్రై అయ్యేలోపు 2 గుడ్లు తీసుకొని వాటిని ఒక బౌల్లో పగలగొట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత చికెన్ పీసెస్ రెడ్డిష్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి వాటిని తీసేసుకోవాలి. ఇప్పుడు బాగా బీట్ చేసుకున్న ఎగ్స్ని ఆయిల్లో వేసుకోవాలి. ఎగ్ ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొన్ని ఆనియన్స్, క్యారెట్, క్యాబేజ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లైట్గా వేగిన తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెంసేపు వేగనిచ్చిన తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కొంచెం వెనిగర్, ఇంకా కొంచెం టొమాటో కెచప్, ఇంకా కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలిపిన తర్వాత కొంచెంసేపు వేగనివ్వాలి. అంతలోపు మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఇన్స్టాలో కూడా ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. తర్వాత ఉడకపెట్టిన రైస్ని కూడా దీనిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దానిలో కొన్ని క్యాప్సికమ్, ఇంకా పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి.